సో మనకి ఇవాళ క్లాస్ వచ్చి ప్రీ డిఫైన్డ్ వేరియబుల్స్. Predefined variables, form validation, for load, predefined functions. Get method. ఒక ఫామ్ తీసుకున్నాను నేను. ఒక ఫామ్ లో ఉండే డేటాని గెట్ చేసుకోవడానికి మనం గెట్ చేసుకొని సర్వర్ కి పంపించే సెకండ్ మెథడ్. ఫస్ట్ ఫామ్ లో ఉండే డీటెయిల్స్ మనం గెట్ చేసుకోవాలి. ఎప్పుడు గెట్ చేసుకోవాలి? ఎప్పుడైతే మనం సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తామో అప్పుడు డీటెయిల్స్ ని మనం గెట్ చేసుకోవాలన్నమాట. సో అందుకోసం ఫస్ట్ ఇన్పుట్ ఎలిమెంట్ లో గెట్ చేసుకోవాలంటే మనకు నేమ్ అనే అట్రిబ్యూట్ ఇంపార్టెంట్. మనకి నేమ్ అనే అట్రిబ్యూట్ ద్వారా మనకి పిహెచ్పిలో మన నేమ్ అనే అట్రిబ్యూట్ ద్వారా మనం గెట్ చేసుకుంటాం. ఐడి అనే అట్రిబ్యూట్ ద్వారా మనం జావా స్క్రిప్ట్ లో మనం గెట్ చేసుకుంటాం. ఆల్రెడీ చూసాం జావా స్క్రిప్ట్ ఎలా గెట్ చేసుకుంటాం. ఎవరైనా చెప్తారా? ఒక ఇన్పుట్ ఎలిమెంట్ లో జావా స్క్రిప్ట్ ద్వారా ఇన్పుట్ ఎలిమెంట్ లో ఎంటర్ చేసే డేటాని మనం ఎలా గెట్ చేసుకుంటాం? ఫాస్ట్ గా చెప్పాలి. దాని సింటాక్స్ ఐడి అయితే ఇస్తాం. దాని సింటాక్స్ ఏంటి అంటే ఐడి అని పెట్టుకోగానే మనకు వచ్చేస్తుందా? ఏం వాల్యూ ఎలా ఇస్తారు? దానికి రాసే ఫంక్షన్ ఏంటి? దానికి ఎలాంటి ఫంక్షన్ మనం రాస్తాం? ఇప్పుడు ఇక్కడ ఐడి ఉంది అనుకోండి. ఐడి ఈక్వల్ టు ఏదో ఎఫ్ నేమ్ అనేసి ఉంది మనకి. ఈ ఎఫ్ నేమ్ వచ్చేసి మనకి ఎలా గెట్ చేసుకుంటాం ఆ ఇన్పుట్ ఎలిమెంట్ లో ఎంటర్ చేసే వాల్యూని. ఫాస్ట్ గా చెప్పాలి. జేసన్ లో పోస్టా? ఇదేనమ్మా మీరు కొత్తగా చెప్తున్నారు. నేను చెప్పిన కాన్సెప్ట్స్ వరకు నేను చెప్తున్నాను. నేను జేసన్ ఇవన్నీ చెప్పట్లేదు. ఇప్పుడు జావా స్క్రిప్ట్ నేర్చుకున్నారు కదా మీరు. జావా స్క్రిప్ట్ లో ఇన్పుట్ ఎలిమెంట్ లో డేటాని ఎంటర్ చేసినప్పుడు గెట్ చేసుకోవాలి అంటే మనం ఎలా గెట్ చేసుకుంటాం? ఏమ్మా దీపాలి, భవానీ, యుక్త, శ్వేత ఒకరే రిప్లై ఇస్తున్నా, మీరేం రిప్లై ఇవ్వట్లేదు. ఓన్లీ గెట్ ఎలిమెంట్ బై ఐడినా? దాని ముందు ఏముంటదా? దాని ముందు ఇన్నర్ డాట్ హెచ్టిఎంఎల్ ఉంటుందా? ఇన్నర్ డాట్ హెచ్టిఎంఎల్ గానే ఉంటుందా? అసలు ఇన్నర్ డాట్ హెచ్టిఎంఎల్ ఎందుకోసం యూజ్ చేస్తాం? ఇంకా కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి నాకు. కరెక్ట్ ఆన్సర్. సో జావా స్క్రిప్ట్ మర్చిపోయారు. ఇంకేం చేయమంటారు చెప్పండి. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి డాట్ వాల్యూ అదే కదా మరి. ఒకసారి చూడండి మా ఓల్డ్ క్లాసెస్, ఇది లేకపోతే చాలా కష్టం ఈ బేసిక్స్. సో మనకి ఎఫ్ నేమ్ అంటే నేమ్ అనే అట్రిబ్యూట్ లో మన వాల్యూస్ తోనే మనకి గెట్ చేసుకుంటాం. మనకి అంటే $_గెట్ మెథడ్ ద్వారా అంటే ఏదైనా సరే మనకు ఒక వాల్యూని మనం ప్రింట్ చేయాలి అనేసి అనుకుంటే ఎక్కువ అని చేస్తాం. ఇక్కడ పైన పెడదాం, కింద పెడదాం. ఇది రాయాల్సింది ఏంటంటే పిహెచ్పి ట్యాగ్ లో రాసుకోవాలి. మనకి పిహెచ్పి మొత్తం పిహెచ్పి ట్యాగ్ లో రాసుకొని మనకి వస్తుంది అన్నమాట అవుట్పుట్. $_గెట్ అనమాట. $_గెట్ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ ఇక్కడ వచ్చేసి నేమ్ అనేది అనమాట. నేమ్ వాల్యూ మనం ఇస్తాం. బ్రేక్ ట్యాగ్ ఇస్తున్నాను. నెక్స్ట్ లైన్ లో వచ్చేసి ఎల్ నేమ్ ఇస్తున్నాను. ఇక్కడ ఎల్ నేమ్ ఇచ్చాను. ఓకేనా? ఒకసారి అవుట్పుట్ చూద్దాం. మనం సేవ్ చేశాను. ఫస్ట్ ఇది ఆన్ అవ్వాలి కదా మనకి. జాంప్ ఆన్ చేసుకోవాలి. జాంప్ ని నెక్స్ట్
లోకల్ హోస్ట్ :80 లోకల్ హోస్ట్ స్లాష్ మనకి ఐలాండర్ పిహెచ్పి అనేసి ఉంది. ఐలాండర్ పిహెచ్పి దాంట్లో వచ్చేసి క్లాస్ 4 లో ప్రీడిఫైన్డ్ వేరియబుల్స్ లో get.php చూడండి మనకి ఎర్రర్ వస్తుంది. ఇది అన్డిఫైన్డ్ ఇండెక్స్ ఎఫ్ నేమ్, అన్డిఫైన్డ్ ఇండెక్స్ ఎల్ నేమ్. ఒకసారి చూద్దాం. నేమ్ ఇస్తున్నా అండ్ వాల్యూ ఇస్తున్నా, సబ్మిట్. ఇక్కడ ఏంటంటే మీరు ఇక్కడ ఎంటర్ చేసినప్పుడని మీరు రాయలేదు, డైరెక్ట్ గా మీరు రాశారు. డైరెక్ట్ గా రాస్తూ ఉంటే $get $L name ఎక్కడ ఉన్నాయి మనకి? ఆ వేరియబుల్స్ ఎక్కడ గెట్ అవుతాయి మనకి? ఎక్కడ గెట్ అవ్వలేదే మనకి, వాల్యూ ఎక్కడ గెట్ అవ్వలేదు. ఎప్పుడు గెట్ అవ్వాలి మనకి? ఎప్పుడైతే మనం సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసినామో అప్పుడు రావాలి మనకి. అందుకోసం ఇక్కడ ఎలా రాస్తాము అంటే if is set of $get స్క్వేర్ బ్రాకెట్. ఇక్కడ బటన్ కూడా మనం ఒక నేమ్ అనే అట్రిబ్యూట్ రాసుకోవాలి. ఈ బటన్ ని క్లిక్ చేసినప్పుడు, ఈ బటన్ ని కాల్ చేసినప్పుడు, సబ్మిట్ ని కాల్ చేసినప్పుడు మనకి ఏం రావాలంటే ఈ ఎఫ్ నేమ్ వాల్యూ అండ్ ఎల్ నేమ్ వాల్యూ మనకి గెట్ అవ్వాలి. ఎకో ఒకసారి చూద్దాం, రిఫ్రెష్ చేసి. రిఫ్రెష్ రెండు లాస్ట్ లో మనకి చాలా ఇంపార్టెంట్ ఈ యాష్ అనేసి ఉంటుంది. యాష్ రిమూవ్ చేసుకుని సబ్మిట్ చేయండి. ఇక్కడ చూడండి శివాని ఇలా ఉంది. అప్పుడు మన ఫైల్ నేమ్ వరకే. ఇక్కడ చూడండి ఈ పార్ట్ మొత్తం తీసేయాల. పిహెచ్పిలో మనకు యుఆర్ఎల్ అనేది చాలా మ్యాండేటరీ అనమాట. మన యుఆర్ఎల్ ఏం ఎంటర్ అవుతుంది. ఇప్పుడు చూడండి మనకి ఎర్రర్ ఏం రాలేదు. శివశంకర్ ఇచ్చాను, సబ్మిట్. చూడండి సబ్మిట్ చేసిన తర్వాతనే మనకు వాల్యూ డిస్ప్లే అవుతుంది. అంత ముందు మనకి ఎర్రర్ మెసేజ్ చూపించట్లేదు. సేమ్ లైక్ ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ చూడండి గెట్ ద్వారా మనకి ఏమవుతుందంటే యుఆర్ఎల్ ద్వారా మనకి డేటా పాస్ అవుతుంది. మనకి యుఆర్ఎల్ ద్వారా మనకి డేటా పాస్ అవుతుంది. మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ యుఆర్ఎల్ ద్వారా పాస్ అవుతుంది డేటా. కానీ యుఆర్ఎల్ ద్వారా మన డేటా పాస్ అయితే హ్యాకింగ్ అయిపోద్ది, మనకి డేటా సెక్యూర్ అవ్వదు. మనకి ఎవరైనా సరే హ్యాక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి మనకి గెట్ ద్వారా వెళ్తే. అందుకోసం మనకి ఏంటంటే పోస్ట్ ద్వారా వెళ్తే మన సెక్యూర్ గా వెళ్తుంది. సేమ్ లైక్ ఇక్కడ ఎలాగైతే మనం రాస్తున్నామో అలాగే పోస్ట్ మెథడ్ రాసాము అనుకోండి. వదిలేండి. నెక్స్ట్ ఇక్కడ ఇంకో ఫైల్ చూడండి. ఇంకో ఫైల్ నేను ఏం చేస్తున్నా అంటే ఓన్లీ ఆ కోడే, అక్కడ ఉండే కోడే నేను సేవ్ చేస్తున్నాను. ఓన్లీ పిహెచ్పి కోడ్ get data.php ని నేను సేవ్ చేశాను. ఇక్కడ యాక్షన్ అనేసి మీరు ఎన్నోసార్లు చదువుకొని ఉంటారు. ఈ యాక్షన్ ఎందుకోసం అంటే ఎప్పుడైతే మన సబ్మిట్ ని క్లిక్ చేస్తే ఈ పిహెచ్పి ఫైల్కి వెళ్ళాలి అనేసి. ఈ పిహెచ్పి ఫైల్లో నేను కోడ్ ఏం రాస్తానంటే ఇక్కడ చూడండి get data.php. ఇవన్నీ వాల్యూస్ నేను కామెంట్లో పెట్టేస్తున్నాను. తెలిసి నేను కామెంట్లో పెట్టేశాను. ఇప్పుడు ఏమైతే అంటే ఇక్కడ నేను రాశాను సేమ్ అదే. ఇఫ్ ఈ సెట్ అంటే ఇక్కడ ఎంటర్ చేసిన డేటా వచ్చేసి మనకి దీన్ని క్లిక్ చేయగానే, సబ్మిట్ క్లిక్ చేయగానే ఈ పేజ్కి వెళ్తుంది. యాక్షన్ అనే పేజ్కి, ఈ పేజ్కి వెళ్తుంది. ఈ పేజ్ లో మనకి ఏదైతే కోడ్ ఉందో ఆ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఈ డేటా వచ్చేసి సపరేట్ గా మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇవన్నీ తీయద్దాం మనకి గెట్ అట్రిబ్యూట్. ఇప్పుడు శివశంకర్ అండ్ నీలా ఇస్తున్నా, సబ్మిట్. నెక్స్ట్ పేజ్కి వెళ్ళింది. నెక్స్ట్ పేజ్కి వెళ్ళేసి get data.php. ఎప్పుడైనా సరే మీరు పిహెచ్పిలో అబ్జర్వ్ చేయాల్సిందంటే యుఆర్ఎల్ ని అబ్జర్వ్ చేయాలి. యుఆర్ఎల్ లో ఏది పాస్ అవుతోంది, ఏ వాల్యూ వెళ్తోంది, మనకి ఏ వాల్యూ వెళ్ళడం వల్ల మనకి ఎర్రర్స్ వస్తున్నాయి అని ఫైండ్ అవుట్ చేసుకోవడం వల్లే వస్తుంది మనకి. ఓకేనా, ఇది మెయిన్ ఇంపార్టెంట్. మనకి వేరే పేజ్ లోకి వెళ్ళి వేరే పేజ్ లో మన వాల్యూస్ ని చూపిస్తోంది. సేమ్ లైక్ ఇక్కడ ఉండే డేటా ఇంకో డేటా లైక్ పాస్ అవ్వాలి అనేసి అనుకుంటే ఇలా action.php లో మనకి ఆ పేజ్ లింక్ ఇస్తాం. మనకి ఆ పేజ్ లోకి వచ్చేసి ఇలా డేటాని ట్రాన్స్ఫర్ చేస్తాం మనం. క్లియరా? గెట్ పోస్ట్ అనేది ఏంటంటే ఇలా డేటా ఇదే సేమ్ ఇదే మెథడే కానీ మనకి అది సెక్యూర్ గా పాస్ చేస్తుంది. మనకి పోస్ట్ మెథడ్ లో సేమ్ అదే మెథడ్. గెట్ ఉండే చోట పోస్ట్ పెడతాం, $post $post. గెట్ ఉండే చోట పోస్ట్ పెడతాం, లేదా పోస్ట్ access.php వేరే మెథడ్కి వెళ్ళండి. కానీ డెఫినెట్ గా మీరు పోస్ట్ రాస్తూ ఉంటే మెథడ్ అనేది డెఫినెట్ గా మీరు రాయాలి. మెథడ్ పోస్ట్ అనేసి మనం రాయాలి. మెథడ్ పోస్ట్ అని రాస్తేనే మీకు పోస్ట్ మెథడ్ అనేసి వర్క్ అవుతుంది, లేకపోతే వర్క్ అవుతుంది.
ఇక్కడ చూడండి ఐడి ఎఫ్ నేమ్ రాసుకున్నాం, నేమ్ వచ్చేది ఎఫ్ నేమ్ రాసుకున్నాం, ఐడితో కానీ నేమ్తో కానీ ఇక్కడ రాసి చూడండి ఇలాగే రాస్తాం. చూద్దాం ఒకసారి అవుట్పుట్. మనకి URL ద్వారా పాస్ అవుతుందా, పాస్ అవుతుందా అని చూద్దాం. పోస్ట్ మెథడ్ క్లిక్ చేస్తున్నాను, ఎఫ్ నేమ్ సబ్మిట్ క్లిక్ చేస్తాను. ఇక్కడ చూడండి పోస్ట్ యాక్సెస్ వెళ్ళింది కానీ మన డేటా వచ్చేసి మనకి వెళ్ళలేదు. డేటా అనేది మనకి వెళ్ళలేదు, సెక్యూర్ గానే వెళ్తుంది మనకి డేటా. ఓకేనా, ఇది పోస్ట్ మెథడ్ అనమాట మనకి. నెక్స్ట్ గ్లోబల్. ఇంతవరకు మనకి అంటే ఇక్కడ అవుట్ సైడ్ లో ఉండే వాల్యూని లోపల యూజ్ చేసుకోవాలి అంటే గ్లోబల్స్ అనేసి యూజ్ చేయాలి. అవుట్ సైడ్ లో ఉండే వాల్యూని ఇన్సైడ్ లో యూజ్ చేసుకోవాలంటే గ్లోబల్స్. అదే గనక లోకల్లో ఉండే వేరియబుల్ ని అవుట్ సైడ్ లో డిస్ప్లే చేసుకోవాలంటే ఇక్కడ గ్లోబల్స్ అనేసి డిక్లేర్ చేసుకోవాలి. ఏదైనా సరే అవుట్ సైడ్ లో ఉండే వాల్యూని ఇన్సైడ్ లో చేసుకోవాలన్నా సరే, ఇన్సైడ్ లో ఉండే వాళ్ళు అవుట్ సైడ్ లో చేసుకోవాలన్నా సరే మనకి $గ్లోబల్స్ అనేసి యూజ్ చేయాలి. ఇక్కడ ఫంక్షన్ చూసుకుంటే $B అంటున్నా 2 అంటున్నా, ఇది ఓన్లీ ఫంక్షన్ అవుట్ సైడ్ లోనే ఉంది మనకి. ఈ ఫంక్షన్ అవుట్ సైడ్ లో ఉండే వాల్యూని మనకి ఇన్సైడ్ లో మనం యూజ్ చేసుకోవాలి అంటే ఇక్కడ $గ్లోబల్స్ అనమాట, B అనేసి రాస్తున్నాం మనం. అదే సి వాల్యూని అవుట్ సైడ్ లో మనం ప్రింట్ చేసుకోవాలి అనేసి అనుకుంటే $గ్లోబల్ సి అని డిస్ప్లే చేస్తున్నాను, ఆ సి వాల్యూ డైరెక్ట్ గా ఇక్కడ రాసుకోవచ్చు. గ్లోబల్స్ రాశాము అనేసి అనుకుంటే అవుట్ సైడ్ లో అయినా సరే, ఇన్సైడ్ లో అయినా సరే మనం ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు మనకి. ఓకేనా, చూద్దాం ఒకసారి అవుట్పుట్. ఇక్కడ చూస్తే ఎకో ఈ వాల్యూ చేస్తున్నా $A ప్లస్ $గ్లోబల్స్ B అనమాట. ఇన్ కేస్ ఇది లేదనుకోండి డైరెక్ట్ గా నేను $B అంటున్నా, $B అంటున్నా. ఒకసారి చూద్దాం మనకి. అన్డిఫైన్డ్ వేరియబుల్ B. సో లైన్ నెంబర్ 9, ఓకేనా. ఇలా గ్లోబల్స్ B అని డిక్లేర్ చేసి అవుట్పుట్. ఓకేనా, నెక్స్ట్ సర్వర్ అన్నమాట. సర్వర్ యొక్క ఇన్ఫర్మేషన్ మనం యూజ్ చేసే సర్వర్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం కావాలనుకుంటే ఆ సర్వర్ నేమ్ కానీ, సర్వర్ స్క్రిప్ట్ ఫైల్ కానీ, రిక్వెస్ట్ మెథడ్ కానీ, రిక్వెస్ట్ URL కానీ, ఇంకా ఇవే కాదు, ఈ సర్వర్ యొక్క కంప్లీట్ గా ఈ సర్వర్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి $_సర్వర్ కమింగ్ క్లాస్ లో అన్ని నేర్చుకుంటారు మీరు. ఈ $_ సర్వర్ ద్వారా మన కరెంట్ పాత్ లో ఉన్నామా, ఏ పాత్ లో ఉన్నాము, ఏ పేజ్ లో ఉన్నాము, ఏ URL లో ఉన్నాము, ఏ లోకల్ హోస్ట్ లో ఉన్నాము, కంప్లీట్ సర్వర్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తం $_ సర్వర్ లో మనకు ఉంటుంది. సో కమింగ్ క్లాస్ లో మనకి వాటికి ఇంపార్టెంట్ అయ్యేటి అన్ని మనం నేర్చుకుంటూ ఉంటాం. ఓకేనా, ఆ లోకల్ హోస్ట్ సర్వర్ గురించి ఇదంతా మొత్తం ఇన్ఫర్మేషన్ $_ సర్వర్ బేస్ చేసుకొని మనకు రాస్తాం. సర్వర్కి వెళ్ళేసి సర్వర్లో వచ్చేసి server.php పెట్టండి. మనం ఏ సర్వర్లో ఉన్నాం, లోకల్ హోస్ట్ అండ్ ఏ పాత్ లో ఉన్నాం, ఏ మెథడ్ లో ఉన్నాం అండ్ ఏ క్లాస్ లో ఉన్నాం అండ్ ఇలా స్క్రిప్ట్ ఫైల్ నేమ్ అండ్ రిక్వెస్ట్ మెథడ్ అండ్ రిక్వెస్ట్ URI. ఓకేనా, ఇంకా ఇన్ఫర్మేషన్ అంతా చాలా ఉంటుంది ఈ సర్వర్ గురించి మీరు చూడాలన్నమాట ఇవన్నీ. సో మనం గెట్ చేసుకోవాలంటే ఇది మెథడ్ $_ సర్వర్. గ్లోబల్స్ అంటే $_ గ్లోబల్ అంటే $_ లేదు, $గ్లోబల్స్ అనేసి ఉంది మనకి. నెక్స్ట్ కాన్సెప్ట్ కుకీస్ అన్నమాట. కుకీస్ చాలా ఇంపార్టెంట్ మనకి. కుకీస్ ఇన్ఫర్మేషన్ స్టోర్డ్ ఇన్ యూజర్ సైడ్ ఇన్ బ్రౌజర్ అన్నమాట. సెషన్ ఇన్ఫర్మేషన్ స్టోర్డ్ యూజర్ సైడ్ సర్వర్ సైడ్ అన్నమాట. లోకల్ సర్వర్ సైడ్, లోకల్ లో అవ్వచ్చు అండ్ మెయిన్ సర్వర్ లో అవ్వచ్చు. ఇలా సర్వర్ సైడ్ లో మీకు ఏదైనా స్టోర్ చేసుకోవాలంటే సర్వర్ సైడ్ ఈ సెషన్ అనమాట, సారీ సర్వర్ కాదు సెషన్ అనమాట ఇది. ఇప్పుడు నేర్చుకోవాల్సింది ఏంటంటే $_ సెషన్, $_ కుకీ అనమాట. కుకీస్ అనేది ఏంటంటే ఓన్లీ బ్రౌజర్ డేటా, ఎవరైతే యూజ్ చేస్తున్నా బ్రౌజర్ లోనే మనకి ఈ కుకీస్ అనేవి స్టోర్ అవుతాయి. కుకీస్ నుంచి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇప్పుడు ఏదైనా సరే ప్రైమ్ అకౌంట్స్ ఉన్నాయి, ఇప్పుడు నార్మల్ గా హాట్‌స్టార్ కానీ లేదా
గూగుల్ ప్రైమ్స్ ఇది అమెజాన్ ప్రైమ్ కానీ ఈ అకౌంట్స్ మీరు ఓపెన్ చేసినప్పుడు మీకు కొన్ని టైమ్స్ ఒక 15 మినిట్స్ కానీ 10 మినిట్స్ కానీ ఫ్రీగా ఇస్తారు. ఆ ఫ్రీ అయిపోయిన తర్వాత మీకు పేమెంట్ అడుగుతుంది. ఆ పేమెంట్ ఎలా అడుగుతుందంటే ఈ కుకీస్ వల్లనే మీరు ఎప్పుడైతే ఆ పేజ్ ని మీరు ఓపెన్ చేస్తారో కుకీస్ వచ్చేసి మీ బ్రౌజర్ లో స్టోర్ అయిపోతాయి. మీ బ్రౌజర్ లో స్టోర్ అవ్వడం వల్ల వాడు టైం ని సెట్ చేసి ఉంటాడు. మనంగా నా టైం ని ఎలా సెట్ చేస్తామని నేర్పిస్తాను. ఓకేనా? ఏదైనా సరే ఒక కుకీని మనం సెట్ చేయాలంటే ఇక్కడ చూడండి సెట్ కుకీ అనే ఫంక్షన్ యూజ్ చేస్తారు. సెట్ కుకీ అండ్ నేమ్ అండ్ వాల్యూ అండ్ టైం అన్నమాట. ఈ 3 పారామీటర్స్ మనం పాస్ చేస్తాం. మనం నేమ్ ఐలాండర్ అని ఇలా. ఇప్పుడు చూడండి నేను ఐలాండర్ మనకు పిహెచ్పి కదా, మనకి పిహెచ్పి 430 అనేసి ఇస్తున్నాను. అంటే మీకు మళ్ళీ తెలియాలి కదా అసలు మనం చేసామా లేదా, మనది అదేనా కాదా, ఇంత ముందు క్లాస్ లో ఏమన్నా యాడ్ అయిందా లేదా అని తెలుస్తా అన్నమాట. ఇప్పుడు ఈ కుకీని మనము బ్రౌజర్ లో రన్ చేస్తే ఈ కుకీ వచ్చేసి మనకి ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే మన బ్రౌజర్ లో స్టోర్ అవుతుంది. సార్ చూద్దాం, మనకి బ్యాక్ వెళ్తున్నాను. కుకీస్ అండ్ కుకీ.php కుకీని రన్ చేశాను. సో మనకి ఆ కుకీని రన్ చేసిన మనకి తెలియాలి కదా అసలు కుకీని స్టోర్ చేసాం లేదని. ఎకో కుకీ క్రియేటెడ్ అంటే మనకు జస్ట్ మెసేజ్ లాగా అనమాట, అంటే యూజర్ కి మెసేజ్ లాగా. కుకీ క్రియేటెడ్ ఒకసారి చూద్దాం కుకీ క్రియేట్ అయిందా లేదా ఎక్కడనేసి. ఎప్పుడైనా సరే హిస్టరీకి వెళ్ళండి, సారీ సెట్టింగ్స్కి వెళ్ళిపోండి. మీరు కుకీస్ ని ఫైండ్ అవుట్ చేయాలంటే సెట్టింగ్స్కి వెళ్ళండి. ఇక్కడ చూడొచ్చు మనకి కుకీ అండ్ అదర్ సైడ్ డేటా, కుకీస్కి వెళ్ళండి. ఇక్కడ చూస్తే మనకి సారీ హలో యాక్సిస్ అండ్ క్లియర్ సి ఆల్ కుకీస్ డేటా ఉంది చూడండి. ఇక్కడ సి ఆల్ కుకీ డేటా, దీనికి వెళ్తే మనం ఓపెన్ చేసిన సైట్స్ లో ఉండే మొత్తం డేటా అంతా ఇక్కడ స్టోర్ అయింటా చూడండి. ఎంత డేటా మనం ఏ వెబ్సైట్స్ ఓపెన్ చేసినా సరే ఆ కుకీస్ యొక్క డేటా ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడే స్టోర్ అయింటది మనకి. ఇప్పుడు లోకల్ హోస్ట్ మనం సెట్ చేసింది లోకల్ హోస్ట్ కదా మనకి, ఆ లోకల్ హోస్ట్ లోకి వెళ్ళండి. లోకల్ హోస్ట్ లో మనకి క్రియేట్ అయిందా లేదనేసి తెలుస్తుంది. సెట్ కుకీ అనే ఫంక్షన్ మనం యూజ్ చేస్తాం ఏదైనా కుకీని క్రియేట్ చేయాలి అనుకుంటే. సో లోకల్ హోస్ట్ వచ్చిందండి, లోకల్ హోస్ట్ 2 కుకీస్, లోకల్ హోస్ట్ స్టోరేజ్ అండ్ లోకల్ హోస్ట్ స్టోరేజ్ నేమ్ చూడండి ఐలాండర్ పిహెచ్పి 430. ఇది ఎప్పుడు ఎండ్ అవుతుంది అంటే మనకి క్రియేటెడ్ సాటర్డే October 9 అండ్ 11:05 అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎక్స్పైరీ డేట్ సాటర్డే అండ్ 10:11:05 AM. సండే, సారీ సాటర్డే కాదు సండే, అంటే 1 డే అనమాట. 1 డే టైం మనం ఇచ్చాం. ఓకేనా, క్లియరా? ఇలా కుకీని సెట్ చేయడం అంతే. కుకీని సెట్ చేయడం ఇలా బ్రౌజర్ లో క్రియేట్ చేస్తాం. ఆ వాల్యూని బేస్ చేసుకొని మనకి ఇన్ఫర్మేషన్ మొత్తం మనం డిస్ప్లే చేసుకున్నాం. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీరు ఏదైనా సరే ఒక ప్రోడక్ట్ మీద ఓపెన్ చేశారు, ఫ్లిప్కార్ట్ అవ్వచ్చు, అమెజాన్ అవ్వచ్చు, ఇంకో వెబ్సైట్ అవ్వచ్చు. అలా ఓపెన్ చేసినప్పుడు మీరు డిఫరెంట్ వెబ్సైట్ లోకి వెళ్ళినా సరే మీకు దానికి సంబంధించిన యాడ్స్ వస్తాయి, దానికి సంబంధించిన ప్రోడక్ట్స్ మీకు డిస్ప్లే అవుతూ ఉంటాయి. అవి కూడా ఈ కుకీస్ వల్లనే పాసిబిలిటీ అనమాట. ఆ కుకీస్ వల్లనే మనకి ఆ యాడ్స్ మనం ఏదైతే సెర్చ్ చేస్తామో ఏదైతే వెళ్తామో ఆ సైట్ యొక్క ఇన్ఫర్మేషన్ మనకు కావాల్సిన చోట మనకు డిస్ప్లే అవుతూ ఉంటుంది అనమాట. ఓకేనా, అవన్నీ చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి. మనకి ఏ వెబ్సైట్స్ అయితే ఆ వెబ్సైట్స్ లో మీరు ఓపెన్ చేశారు అనుకుంటే మీరు ఏ వెబ్సైట్స్ ఓపెన్ చేసినా సరే ఆ యాడ్స్ వచ్చేసి మీ వెబ్సైట్ లో మీకు కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఓకే, ఇది కుకీస్ గురించి. నెక్స్ట్ సెషన్స్ అనమాట. సెషన్ అనేది ఏంటంటే సర్వర్ టు సర్వర్. మనకి ఇది బ్రౌజర్ లో స్టోర్ అవ్వదు. ఒక పేజ్ నుంచి ఒక పేజ్ కి డేటాను ట్రాన్స్ఫర్ చేయడానికి మనకి ఎగ్జాంపుల్ జావా స్క్రిప్ట్ లో మనకి లోకల్ స్టోరేజ్ అనేసి యూజ్ చేస్తాం, లోకల్ స్టోరేజ్, సెషన్ స్టోరేజ్ అనేసి. సేమ్ లైక్ ఇది కూడా అంతే. ఒక పేజ్ నుంచి ఒక పేజ్ కి మన డేటాను ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే సర్వర్ అనేసి మనం యూజ్ చేస్తాం. సర్వర్ కాదు, సెషన్ అన్నమాట, సారీ సెషన్.
ఈ సెషన్ ని ఎలా రాస్తామని చూద్దాం. సెషన్ ని ఎలా రాస్తాం మనం. సెషన్ ఎగ్జాంపుల్ ఏదైనా సరే ఒక సెక్షన్ ని మీరు సెట్ చేయాలి అనేసి అనుకుంటే మీరు ఫస్ట్ మీరు సెషన్ స్టార్ట్ అని రాసుకోవాలి. డెఫినెట్ గా మీరు సెషన్ రాస్తున్నారు అంటే సెషన్ స్టార్ట్ రాస్తేనే మీరు సెషన్ యూజ్ చేసుకోగలరు, లేకపోతే యూజ్ చేసుకోలేరు. ఒక పేజ్ లో ఒక సెషన్ స్టార్ట్ ఉంటే చాలు. మల్టిపుల్ టైమ్స్ మీరు సెషన్ రాస్తుంటే మనకు రాయని అవసరం లేదు. ఒక్క పేజ్ కి ఒక సెషన్ స్టార్ట్ మాత్రమే రాసుకోవాలి. సెషన్ స్టార్ట్, సెషన్ అనేది గ్లోబల్ వేరియబుల్. అండ్ ఇక్కడ చూడండి $_ సెషన్ యూజర్ నేమ్ లేకి ఐలాండ్ సెట్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి రోల్ అని సెట్ చేస్తున్నాను. నేను ప్రీ ట్యాగ్ అని చెప్పాను కదా నార్మల్ గా. ఇక్కడ ఒక ఫంక్షన్ రాసుకుంటున్నాను చూడండి. ఫంక్షన్ pre_r అనేది మన ఫంక్షన్, అంటే మనకు నార్మల్ గా ఒక ఫంక్షన్ అన్నమాట. అదేంటంటే మనకి ఒక అరే అనేసి ఒక వేరియబుల్ ని పాస్ చేస్తున్నాను. ఇది చెప్పిన గ్లోబల్ వేరియబుల్స్ అరే అనమాట. నార్మల్ గా అదేంటంటే ఒక అరే అనమాట సెషన్ అనేది. ఈ సెషన్ ని నేను పాస్ చేస్తున్నాను. pre_r అనే సెషన్ ని పాస్ చేస్తున్నా. ఇక్కడ వరకు మన సెక్షన్ లో ఉండే వాల్యూస్ అన్ని ఇక్కడ డిస్ప్లే చూపిస్తాయి మనకి. ఇక్కడ ఏంటంటే యూజర్ నేమ్ ఈక్వల్ టు ఐలాండర్, రోల్ ఈక్వల్ టు అడ్మిన్ అనమాట. అంటే యారో మార్క్ వస్తాయి మనకి ఇవి. అలాగే నేను ఏం చేస్తున్నా అంటే ఈ సెషన్ లో ఉండే వాల్యూస్ అన్నిటిని ఒక ఫంక్షన్ క్రియేట్ చేసి ఆ ఫంక్షన్ నేను ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా. ఒకసారి చూద్దాం. ఈ సెక్షన్ ని ఓపెన్ చేసి చూద్దాం. ఫస్ట్ సెషన్.php చూడండి. యూజర్ నేమ్ వచ్చేసి రోల్ అనేసి ఇలాగా, అంటే జస్ట్ మీకు డిస్ప్లే చేయడానికి అంతే, అంతమించి ఏం లేదు. ఓకే, నెక్స్ట్ ఒక పేజ్ నుంచి ఒక పేజ్కి మనం యూజ్ చేసుకోవచ్చు అని చెప్పాం కదా. ఈ పేజ్ నుంచి ఇంకో పేజ్కి వెళ్తున్నాము అంటే ఇక్కడ చూడండి session2.php అంటున్నా. ఈ session2 లో నేను ఏమి చేశానంటే మళ్ళీ ఇక్కడ సెషన్ స్టార్ట్ చేశాను. ఇక్కడ ఇంకో సెషన్ ని క్రియేట్ చేశాను. ఎకో సెషన్ యూజర్ నేమ్ ని ప్రింట్ చేశాను. సారీ, ఇక్కడ ఒక సెక్షన్ ని ఇక్కడ వచ్చిన వాల్యూని వచ్చేసి నేను ప్రింట్ చేస్తున్నాను. సెషన్ యూజర్ నేమ్ ని, సెషన్ రోల్ ని ఈ పేజ్ లో నేను ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇవన్నీ మనకి కామెంట్లు పెట్టేస్తున్నాయని. ఇవన్నీ కామెంట్లు పెట్టాను. ఈ పేజ్ లో కూడా నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఉండే ప్రీ సెక్షన్ లోకి వచ్చేసి ఈ అరేలోకి నేను పంపిస్తున్నాను డేటాని. రిఫ్రెష్ session2 ఐలాండర్ అడ్మిన్ వచ్చింది మనకి. యూజర్ నేమ్ అరే వచ్చేసింది. ఇది ఒక ఫంక్షన్ అన్నమాట. ఈ ఫంక్షన్ ఇలాగ ఇచ్చాం. అండ్ ఇక్కడ వచ్చేసి ప్రింట్ చేస్తున్నా సెషన్ యూజర్ నేమ్ రోల్. ఈ సెషన్ లోకి నేను ఇంకో వాల్యూని యాడ్ చేస్తున్నా. అంటే వాల్యూని యాడ్ చేస్తున్నా అంటే అట్లేం లేదు. ఇక్కడ సెషన్ లో యూజర్ నేమ్ అనే వాల్యూని మారుస్తున్నా. ఇక్కడ యూజర్ నేమ్ అనే వాల్యూని నేను ఏం చేస్తున్నా ఐలాండ్ టెక్ అంటున్నాను. అప్పుడు నేను ఈ సెక్షన్ ని నేను స్టార్ట్ చేస్తే మనకి ఏమవుతుంది అంటే ఇక్కడ నేను ఒక సెక్షన్ ని స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఇంకో సెక్షన్ అంటే ఫంక్షన్ అనమాట. ఇక్కడ ఉండే ఫంక్షన్ ఒకసారి క్రియేట్ చేస్తున్నాను, ఇక్కడ ఫంక్షన్ ని క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి మనకి వాల్యూస్, ఇక్కడ ఇంకో ఫంక్షన్ వస్తుంది మనకి. చూడండి ఈ ఫంక్షన్ లో మనకి యూజర్ నేమ్ ఐలాండర్ అండ్ రోల్ అడ్మిన్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి యూజర్ నేమ్ ఐలాండర్ టెక్ అండ్ రోల్ అడ్మిన్ వస్తుంది. అంటే సెషన్ లో వచ్చేసి ఒక పేజ్ లో ఉండే వాల్యూని కూడా మనం మార్చుకోవచ్చు. అది పేజ్ లో ఇక్కడ ఏదైనా వచ్చిందంటే ఆ పేజ్ నేమ్ మార్చుకోవాలంటే ఇట్లా మార్చుకోవచ్చు. ఇన్ కేస్ ఒక పేజ్ నుంచి వచ్చే డేటా ఆపేయాలి అనేసి అనుకుంటే, ఆ పేజ్ నుంచి ఈ పేజ్ లోకి వచ్చే డేటాని మనం ఆపేయాలి అనుకుంటే సెషన్ డిస్ట్రాయ్ అనేసి క్లిక్ చేస్తాం. సెషన్ డిస్ట్రాయ్ అనేది ఇక్కడ పైన ఉండే, అంటే ఆ పేజ్ నుంచి ఈ పేజ్కి వచ్చే డేటా మనకి డిస్ట్రాయ్ అయిపోద్ది. చూద్దాం. చూడండి ఈ అరేలో ఏం రావట్లేదు. ఈ అరేలో మనకి అడ్మిన్ అనేసి రావట్లేదు. ఇక్కడ అరేలో నేను ఏం చేశానంటే యూజర్ నేమ్ ని, దీంట్లో యూజర్ నేమ్ ని రోల్ ని ప్రింట్ చేస్తున్నాను. ఇక్కడైతే నేను అరేని ప్రింట్ చేస్తున్నాను. ఈ వాల్యూని, సారీ ఇక్కడ ఇచ్చిన వాల్యూని ప్రింట్ చేస్తున్నాను. సెషన్ డిస్ట్రాయ్ అనేది ఏం చేస్తుందంటే ఆ పేజ్ నుంచి ఈ పేజ్ కి మనకి డేటా రాకుండా స్టాప్ చేస్తుంది. ఇవన్నీ ప్రాక్టికల్ గా ఒక లాగిన్ ఫామ్ లో నీకు చెప్తాను అనమాట. లాగిన్ ఫామ్ లో ఎవరు లాగిన్ అవుతున్నారు, ఎవరు లాగిన్ అయినా ఇన్ఫర్మేషన్ మనం డిస్ప్లే చేయాలి అనే కేసెస్ లో ఈ సెషన్ గురించి నేను చెప్తాను. మీరు అంతవరకు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ జస్ట్ మీరు ఇవన్నీ ఎందుకు కన్ఫ్యూజ్ అవుతారు. మీరు ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి మీరు డిస్ప్లే చేయాలి అనేసి అనుకుంటే, డిస్ట్రాయ్ చేయాలంటే ఇవన్నీ తీయేస్తున్నాయని అయ్యో అవసరం లేదు మీకు.
కన్ఫ్యూజ్ అవుతారు. ఫంక్షన్ రాశాను. సెషన్ డిస్ట్రై కొంతసేపు కామెంట్లు పెట్టుకొని చూడండి మీరు. అండ్ సెషన్ యూజర్ నేమ్ వచ్చేసి మనం ఇంకో వాల్యూ నేను ఇస్తాను ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా. అది కానీ మళ్ళీ ప్రింట్ చేసేది కదండి. ఓకే, సెషన్ డిస్ట్రాయ్ కామెంట్ లో పెట్టాం చూడండి. అరేలో వచ్చేసి మనకి యూజర్ నేమ్ ఐలాండ్ అంటే మనకి యూజ్ చేసుకుంటున్నాం అంతే. ఒక పేజ్ లో ఎంటర్ చేసింది ఇంకో పేజ్కి వెళ్తుంది అంతే. సెషన్ స్టార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకేనా, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు ఇలా ప్రాక్టీస్ చేయండి. ఒక పేజ్ నుంచి ఒక పేజ్కి డేటాని సెట్ చేసుకోవాలంటే ఫస్ట్ సెషన్ స్టార్ట్ అని పెట్టుకోవాలి. ఇక్కడ వేరియబుల్లకి యూజర్ అనే వేరియబుల్లకి రోల్ అనే వేరియబుల్లకి మనం డేటాని స్టోర్ చేసుకోవాలి. ఇలాగే రాసుకోవాలి. $1 సెషన్ అనమాట. ఇలా సెషన్ లోకి వచ్చేసి మనకి డేటా మనం చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒక పేజ్ లోకి మనకి వెళ్ళాలంటే ఇక్కడ సెషన్ అండర్స్కోర్ స్టార్ట్ అని పెట్టుకుంటాం. అక్కడ యూజ్ చేసింది ఇక్కడ వాల్యూ రాయనవసరం లేదు. వాల్యూ రాయకుండా జస్ట్ వేరియబుల్ నేమ్ ని సెషన్ యూజర్ నేమ్ అనేసి మనం ఇచ్చామనుకోండి ఇక్కడ ప్రింట్ అయిపోద్ది మనకి. ఇది సెక్షన్ గురించి అనమాట. ఓకేనా, నెక్స్ట్ ప్రీ డిఫైన్ ఫంక్షన్స్ చాలా ఉంటాయి. మీరు ఇక్కడ నేను చూపిస్తాను, అవి అయితే మీరు ప్రాక్టీస్ చేయండి. మీరు ప్రీ డిఫైన్ ఫంక్షన్స్ నేమ్ ఉంది మనకి. ఒక నేమ్ లో వచ్చేసి మనకి ఏదైనా సరే లెంత్ ఫైండ్ అవుట్ చేయాలంటే STRLN అనమాట. STRLEN అనమాట, స్ట్రింగ్ లెంత్. సబ్ STR అంటే వాల్యూలో ఉండే వాల్యూని మనకి ఏదైనా సరే ఫిల్టరింగ్ చేసుకోవాలి అంటే సబ్ STR. UC ఫస్ట్ అప్పర్ కేస్ ఫస్ట్ అనమాట. అప్పర్ కేస్ వర్డ్ అనమాట. మనకి వర్డ్ అనేసి అప్పర్ కేస్ లోకి చేస్తుంది. ఈజ్ న్యూమరిక్ అనమాట. SR నో ఫంక్షన్ అనమాట. ఇది ఈజ్ న్యూమరిక్. నెక్స్ట్ నెంబర్ ఫార్మేట్, ర్యాండమ్, రౌండ్, స్క్వేర్ రూట్, అరే. అరేని వచ్చేసి మనకి కౌంట్ రివర్స్, కౌంట్ నార్మల్, ఇవన్నీ ఫంక్షన్స్. నెక్స్ట్ ఒక అరే ఉంది. అరేలో వచ్చేసి మనకి ఈజ్ అరే SR నో ఫంక్షన్ అనమాట. మనకి ఒక అరే ఉంది ఇన్ అరే. ఇన్ అరేలో వచ్చేసి ఈ వాల్యూ ఉందా లేదా అనేసి మనకి. ఓకేనా, అరేలో అరే పుష్ అనమాట. మనకి ఈ వాల్యూలోకి ఈ అరేలోకి ఈ వాల్యూస్ అన్ని మనకి పుష్ చేయాలనేసి అంటున్నాం. ఓకేనా, టెక్స్ట్ అనమాట. ఈ టెక్స్ట్ వచ్చేసి మనకి ఇట్లా అరే మెథడ్స్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ మీకు. ఇవన్నీ చూడండి. నెక్స్ట్ గెట్ డేట్ అనమాట. జస్ట్ యూ అనేది జస్ట్ నెంబర్. ఇక్కడ వచ్చేసి మనకి మై డేట్ వీక్ వెన్స్డే అండ్ మై డేట్ మంత్, మై డేట్ మండే అండ్ మై డేట్ ఇయర్. ఇలాంటి ఫార్మేట్ లో మనం చేస్తూ ఉంటాం. ఇవన్నీ చూడండి. ఏమైనా అర్థం కాకపోతే నేను చెప్తాను. ఇంకా ఇవన్నీ వచ్చేసి మనకి WT స్కూల్స్ లో కానీ ఉంటాయి. మనకి మెయిన్ వచ్చేసి ఇక్కడ చూడండి. మీరు WT స్కూల్స్ లోకి వెళ్తే మీరు PHP లర్న్ PHP చూస్తే మెథడ్స్ ఫంక్షన్స్ అంటే మనకి కుకీస్, సెక్షన్స్, MySQL మళ్ళీ చెప్తాం. క్లాసెస్, ఊప్స్ ఎవరైనా నేర్చుకునే వాళ్ళు ఇది నేర్చుకుంటే మీకు సరిపోద్ది. వాట్ ఈజ్ ఊప్స్, క్లాసెస్, ఆబ్జెక్ట్స్, కన్స్ట్రక్టర్స్ అండ్ డికంస్ట్రక్టర్ అండ్ యాక్సెస్ మోడిఫికేషన్, ఇవన్నీ నేర్చుకుంటే మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లో మీకు పనికొస్తాయి ఇవన్నీ. PHP ఊప్స్ అనేసి నేను చెప్పను, మీరు ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా, కుకీస్, సెక్షన్స్, ఫిల్టర్స్ ఇవన్నీ చూడండి. మీరు నేను చెప్పండి అని ఇక్కడ చూడండి మీరు. అండ్ ఫైల్ వ్యాలిడేషన్ ఇవన్నీ చెప్తాను ఇప్పుడు. ఫైల్ వ్యాలిడేషన్ అనేది అండ్ ఇక్కడ ఉన్నాయి చూడండి అరేస్, ఫంక్షన్స్, ప్రీడిఫైన్ ఫంక్షన్స్ అండ్ అరేస్ గురించి మనకు ఉంటాయి. గెట్ లెంత్ చూడండి, గెట్ ద లెంత్, కౌంట్ అనేసి మనం యూజ్ చేస్తాం. కౌంట్ అనేసి మనకి ఇవన్నీ చూస్తే మీకు తెలుస్తాయి అన్నమాట. ఓకేనా, క్లియరా? సో ఇవన్నీ చూడండి. మ్యాథ్ అనేది మనకి ఇంపార్టెంట్. కొన్ని ప్రీ డిఫైన్ ఫంక్షన్స్ ఉంటాయి. అరేలో చాలా ఉన్నాయి మనకి. అరే అన్నిటి చూడండి మీరు. సూపర్ గ్లోబల్స్ అండ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ ఏంటంటే మనకి ఏదైనా సరే మ్యాచ్ అయ్యే వాల్యూస్ ని రీప్లేస్ చేయడం ఎలాగా ఇవన్నీ ఉంటాయి మనకి. ఇవన్నీ చూస్తే మనకి PHP క్లోజ్ అయినట్టు మనకి. నెక్స్ట్ ఫామ్ వాలిడేషన్ చూద్దాం. లాస్ట్ లో వచ్చేసి ఫైల్ అప్లోడ్ చూద్దాం మనం. ఫామ్ వాలిడేషన్
ఒక ఫామ్ తీసుకున్నాం మనం. ఒక ఫామ్ లో ఉండే వాల్యూస్ మనం గెట్ చేసుకోవాలి అంటే మనం యూజ్ చేసే మెథడ్ వచ్చేసి $_get మెథడ్, $_post మెథడ్, మనకి ఏదైనా సరే. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఇవన్నీ తీయేద్దాం మనం. ఇవన్నీ తీయేసి 1 by 1 చూపిస్తాను మీకు. చాలా ఇంపార్టెంట్. ఫామ్ వాలిడేషన్ అయిపోతేనే మనకు కంప్లీట్ అయిపోయినట్టు ఆల్మోస్ట్. ప్రాక్టీస్ చేయట్లేదు. ప్రాక్టీస్ చేయకపోతే మీకే ప్రాబ్లమ్, ముందే చెప్తున్నాను. మళ్ళీ నేనేం చేయలేను. ప్రాక్టీస్ ఉంటేనే ఏదైనా సరే చేయగలరు. ఇంకా ఇదే కాన్సెప్ట్స్ అన్ని ప్రాక్టికల్ గా మనకి కవర్ కూడా అవుతాయి లైవ్ ప్రాజెక్ట్ చెప్పినప్పుడు. ఇప్పుడు ఎలాగో మనము విత్ ప్రాక్టికల్ గానే మనం చేయిస్తాం మొత్తం అన్ని. సో PHP వాలిడేషన్ కోసం నేను ఒక ఫామ్ తీసుకున్నాను. సరే ఫామ్ ఓపెన్ చేసి చూద్దాం మనం. లోకల్ హోస్ట్ /islander/php /4 లో ఫామ్ వాలిడేషన్ లో ఫామ్ వాలిడేషన్. ఇలా ఫామ్ వచ్చేసి F నేమ్, L నేమ్, ఫోన్ నెంబర్, ఈమెయిల్, పాస్వర్డ్ తీసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ వచ్చిన డేటా వచ్చేసి మనకి డిస్ప్లే అవ్వాలి. మనకి వచ్చిన డేటా మనకి డిస్ప్లే అవ్వాలి అనేసి అనుకుంటే మరి ఏం చేయాలి? $_post మెథడ్ యూజ్ చేసాం కదా మనం ఆల్రెడీ. సేమ్ అదే మెథడ్. ఏం చేయాలి? మనకి బటన్ క్లిక్ చేసినప్పుడు మనకి రావాలి అనేసి అనుకుంటే, బటన్ క్లిక్ చేసినప్పుడు మనం చేయాలి అనేసి అనుకుంటే ఫస్ట్ ఇఫ్ ఈ సెట్ సబ్మిట్ బటన్ ఇస్తాం. బటన్ క్లిక్ చేసినప్పుడు మనకు రావాలి అంటే ఈ బటన్ ని క్లిక్ చేసినప్పుడు మనం ఈ డేటాని గెట్ చేసుకోవాలి. ఈ డేటాని ఒక్కొక్క దానికి ఒక వేరియబుల్ లో స్టోర్ చేసుకుంటాను. ఒక వేరియబుల్ వచ్చేసి నేను ఇస్తున్నా ఇక్కడ వేరియబుల్స్. FNలకి $_post మెథడ్, $_post మెథడ్, $_post మెథడ్ ఇవన్నీ. ఇక్కడ చూడండి నేమ్ వచ్చి అట్రిబ్యూట్ వచ్చేసి మనకి ఇప్పుడు ఇక్కడ సబ్మిట్ అని క్లిక్ చేయగానే మనం ఏదైతే ఎంటర్ చేస్తామో అలా వస్తుంది. కానీ అది కాదు కదా మనకు కావాల్సింది. ఇప్పుడు సపోజ్ ఎక్కువ అని పెడుతున్నాను. ఇక్కడ ఎక్కువ వాల్యూస్ నేను ప్రింట్ చేస్తున్నాను. అన్ని వాల్యూస్ నేను ప్రింట్ చేస్తున్నాను. అసలు ఏ వాల్యూ వస్తుంది ఏంటి అనేసి ఒకసారి చూద్దాం మనం. ఇక్కడ వచ్చేసి ఎక్కువ వాల్యూ తీసుకుంటే ఇక్కడ ఏంటంటే డాట్ అని చెప్పాను కదా నేను. స్ట్రింగ్ మెథడ్స్ వచ్చేసి డాట్ అని చేస్తున్నా. ఇక్కడ వచ్చేసి ఒక్కో దానికి వాల్యూ స్పేస్ ఇస్తున్నాను. డాట్ అన్నమాట. ఈ వాల్యూ అన్నిటిని నేను చేస్తున్నాను. ఒకసారి చూద్దాం మనకి ఎంటర్ చేసిన వాల్యూ వస్తుందా రాదనేసి. సబ్మిట్. మనం ఎంటర్ చేస్తుంటే వాల్యూ అయితే గెట్ అవుతుంది. మనకి వాల్యూస్ గెట్ అయిపోతున్నాయి ఇక్కడ. కానీ ఇక్కడ చూడండి మనకి గెట్ అయ్యే వాల్యూస్ మనకి ఎప్పుడైతే సబ్మిట్ చేస్తామో రీఫ్రెష్ అయిపోతుంది పేజ్ రీఫ్రెష్ అయిపోతే మనకి ఏమైతుందంటే ఆ డేటా మనకి కనిపించట్లేదు. ఇక్కడ వెళ్ళిపోతుంది మనకి ఇన్పుట్ ఎలిమెంట్ లో మీరు ఎంటర్ చేసినప్పుడు మీకు ఏమైతుందంటే సపోజ్ వాల్యూ ఈక్వల్ టు వాల్యూ అనే అట్రిబ్యూట్ లో మనకి మనం ఎంటర్ చేసిన డేటా అక్కడ స్టిక్ అవ్వాలి. ఇక నార్మల్ గా స్టాటిక్ గా మనం ఇచ్చాము అనేసి అనుకుంటే శివ అనేసి అది స్టాటిక్ గా ఉంటది మనకి.
స్టాటిక్ గా ఉంటది మనకి. కానీ డైనమిక్ గా రావాలి. ఎప్పుడు రావాలి డైనమిక్ గా? ఎప్పుడైతే మీరు సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తారో ఆ వాల్యూ అక్కడే ఉండాలి. అలాగే ఉండాలంటే మనం ఏం చేయాలి? పీఎచ్‌పీ కోడ్ రాయాలి. పీఎచ్‌పీ కోడ్ రాసాను చూడండి. పీఎచ్‌పీ ఇక్కడ ఇఫ్ ఈసెట్ స్క్వేర్ బ్రాకెట్ ఇక్కడ వచ్చేసి రౌండ్ బ్రాకెట్స్. దీనిలో వచ్చేసి మనకి ఇఫ్ ఈసెట్ ఎప్పుడు సబ్మిట్ ని క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ వాల్యూ ఏం రావాలి? ఎకో ఇక్కడ ఉండే నేమ్ అయినా మన ప్రింట్ అవ్వచ్చు, లేదా ఇక్కడ వచ్చే వాల్యూ ఇక్కడ ఉంది. $f name లో ఉంది మనకి. $f name లో మనం ప్రింట్ చేస్తాం. చూద్దాం ఒకసారి అవుట్పుట్. వన్ మినిట్ అండి. అన్ఎక్స్పెక్టెడ్ ఎర్రర్ ఇక్కడ లైన్ నెంబర్ 30 లో మనకి ఏదో మిస్ చేసాం మనం. డబుల్ కోలన్స్ ఇఫ్ ఈసెట్ సెమికోలన్ ఎకో $f1. Unexpected bracket. Variable double quotes. కరెక్టే ఉంది. syntax error expecting line number 30. Round brackets okay. Error వస్తుంది. ఇఫ్ ఈసెట్ $square సబ్మిట్ చేసినప్పుడు మాత్రం మనకి ఎక్కువ వాల్యూ రావాలి. ఓకే, చూసాను ఇస్తున్నా. సబ్మిట్ చేసినప్పుడు మనకు అలాగే ఉంది అండ్ ఇక్కడికి వస్తుంది మనకి. సేమ్ ఇక్కడ మనకి F అనేది మనకి ప్రింట్ అవుతుంది మనకి. ఓకేనా? సేమ్ లైక్ ఎల్ నేమ్ లో కూడా మనకి వాల్యూ అనే అట్రిబ్యూట్ ఇవ్వాలి. ఎల్ నేమ్ లో కూడా మనకి ప్రింట్ అవ్వాలి అంటే ఎప్పుడు సబ్మిట్ చేసినప్పుడు మనకి వాల్యూ అనే అట్రిబ్యూట్ లో మనకు ఉండాలి. చూస్తే మనకి వాల్యూలో మనకి ఇఫ్ ఈసెట్
పోస్ట్ సబ్మిట్ అని క్లిక్ చేసినప్పుడు ఎకోలో మనకి ఎల్ నేమ్ లో ఏదైతే ఎంటర్ చేస్తామో అది వాల్యూ అనే అట్రిబ్యూట్ లోకి మనకు రావాలి అనేసి. ఎక్కడైనా సరే మీరు ఫామ్ వాలిడేషన్ చేయాలి అంటే ఇదే కాన్సెప్ట్ మీకు. ఇక్కడ యాష్ ఉండదు మనకి ఎప్పుడు రిఫ్రెష్ చేసినప్పుడు శివశంకర్ అంటే ఇలా సబ్మిట్ చేసినప్పుడు మనకి ఉండట్లేదు. మనకి ఎందుకు వస్తుంది చూద్దాం ఒకసారి. ఎకో ఎల్ నేమ్, ఎకో ఎల్ నేమ్, పోస్ట్ మెథడ్ అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి మనకి. మనకి ఎల్ నేమ్ లో ఇచ్చాము, మనం ఫోన్ నెంబర్ లో ఇచ్చాము. ఎల్ నేమ్ లో ఇవ్వకుండా ఫోన్ నెంబర్ లో ఇచ్చాం, అందుకోసం అది ఎల్ఎన్ పిహెచ్. ఫోన్ నెంబర్ లో పిహెచ్. ఎఫ్ నేమ్, ఎల్ నేమ్ లో ఏదో ఎర్రర్ ఉంది. మళ్ళీ ఎల్ నేమ్ లో మనకి ఎక్కువ డబుల్ పర్సెంట్ శివశంకర్ ఎంటర్ చేస్తున్నా, అలా వస్తుంది. అదే ఎల్ నేమ్ అలాగుంది. మొబైల్ నెంబర్ ఇస్తున్నా, అలాగండి. ఈమెయిల్కి అండ్ పాస్వర్డ్ కూడా సేమ్ అంతే. ఈమెయిల్ క్లాస్ లో ఇస్తున్నాను. అండ్ పాస్వర్డ్. సో పాస్వర్డ్ ఇప్పుడు చూద్దాం 1 by 1. గ్యారంటీ చేసి అండి మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ అడ్రస్ అండ్ పాస్వర్డ్. డేటా మొత్తం మన ఫామ్స్ లోనే మనకు ఉండిపోయింది. సో ఫామ్స్ లో చేయాలనుకుంటే ఏం చేయాలి, అది మళ్ళీ బటన్ క్లిక్ చేసినప్పుడు వాల్యూ అనే అట్రిబ్యూట్ లకి మనం సెట్ చేయాలి ఆ వాల్యూని. అలా చేసినప్పుడే మనకి డేటా అనేది డిస్ప్లే అవుతుంది మనకి. ఇప్పుడు మనకి ఏదైనా సరే డేటాను మనకి ఎంటర్ చేయకపోతే ఎక్కడ ఎర్రర్ చూపించాలి మనకి. సో ఇక్కడ ఇన్పుట్ ఎలిమెంట్ కింద మనకు చూపించాలి, ప్లీజ్ ఎంటర్ యువర్ ఎఫ్ నేమ్ అనేసి, ప్లీజ్ ఎంటర్ యువర్ ఎల్ నేమ్ అనేసి. సో ఇక్కడ చూపించాలి అనేసి అనుకుంటే ఒక డ్యూ ట్యాగ్ తీసుకోండి. ఇక్కడ చూపించాలి అనుకుంటే ఇక్కడ మళ్ళీ పిహెచ్పి కోడ్ రాసుకోవాలి. ఇక్కడ నేను రాస్తున్నాను, క్లాస్ వచ్చేసి డైనమిక్ అప్లై చేస్తున్నా. క్లాస్ ఈక్వల్ టు మన ఇక్కడ బూస్టాప్ లో రాసింది. ఓకే, బూస్టాప్ లో రాస్తున్నాం కాబట్టి ఇక్కడ డైనమిక్ గా నేను ఏమైనా రాస్తున్నా అంటే టెక్స్ట్ డేంజర్ రాస్తున్నా. టెక్స్ట్ డేంజర్. ఇక్కడ ఒక మెసేజ్ వచ్చేసి డిస్ప్లే చేద్దాం. message1 అని పెట్టుకుంటున్నా. $message1 ఎకో. ఎప్పుడైనా సరే మనకు వాల్యూ డిస్ప్లే చేయాలంటే HTML లో ఎకో $message1 అని పెట్టుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఈ వాల్యూస్ కండిషన్ రాస్తున్నాను, ఇఫ్ కండిషన్ రాస్తున్నాను. ఏదొచ్చింది, ఇఫ్ ఎఫ్ నేమ్ ఎఫ్ఎన్ డబుల్ ఈక్వల్ నల్ అయినప్పుడు, ఎల్ నేమ్ డబుల్ ఈక్వల్ నల్ అయినప్పుడు అంటే ఎంటీ అయినప్పుడు, ఈమెయిల్ ఎంటీ అయినప్పుడు ఇలాగా ఏదో ఒక వాల్యూ ఎంటీ అయినా సరే ఇక్కడికి వెళ్ళాలి అనేసి, ఏదో ఒక వాల్యూ ఎంటీ అయినా సరే ఈ వాల్యూలోకి వెళ్ళాలి అనేసి. ఇప్పుడు నేను స్టెప్ బై స్టెప్ చేస్తున్నాను. స్టెప్ బై స్టెప్ రాస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఇఫ్ ఎఫ్ నేమ్ డబుల్ ఈక్వల్ టు ఎంటీ అయినప్పుడు, ఎంటీ అయినప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే కామెంట్ పెడుతున్నా. ఇక్కడ message1 రాసుకున్నా కదా, $msg1 ఈక్వల్ టు ఎంటర్ యువర్ ఎఫ్ నేమ్ అంటున్నా. ఎంటర్ యువర్ ఎఫ్ నేమ్ అంటున్నా message1 అనేది. ఇప్పుడు మనకి ఈ message1 వచ్చేసి లోకల్లో ఉంది మనకి. సో గ్లోబల్ లో మనకి ఏం చేయాలంటే ఇక్కడ డైరెక్ట్ గా ఆ వేరియబుల్ డిక్లేర్ చేసుకుంటే సరిపోద్ది. ఇక్కడ message1 ఇక్కడ కాదు, $message1 ఈక్వల్ టు ఎంటీ. ఎంటీ అనేసి ఇక్కడ డిస్ప్లే చేసుకుంటే సరిపోద్ది. ఇక్కడ డిక్లేర్ చేసుకునింది ఈ ఎంటీలోకి ఏం చేస్తా అంటే ఈ message1 వచ్చేసి అక్కడికి వెళ్తాడు, message1 లోకి.
అప్పుడు ఏమైతుందంటే మనకి ఎంటర్ యువర్ ఎఫ్ నేమ్ వచ్చేసి మనకి ఈ కండిషన్ ఎంటీగా ఉంది అనేసి అనుకుంటే ఈ కండిషన్ వచ్చేసి మనకి డిస్ప్లే అవుతుంది. ఒకసారి చూద్దాం, రిఫ్రెష్. ఇది తీసేయాలి మనకి ఎప్పుడైనా సరే. నేనేం సబ్మిట్ చేయను. ఎంటర్ యువర్ ఎఫ్ నేమ్ ఎంటర్ చేశాను. నెక్స్ట్ కండిషన్కి వెళ్తాను మనకి. ఓకేనా? నెక్స్ట్ కండిషన్కి వెళ్ళినప్పుడు నెక్స్ట్ కండిషన్ లో ఇంకోటి రాసుకోవాలి. ఇంకో వాల్యూ ఏం చేయాలి, మళ్ళీ మెసేజ్ 2 అని పెట్టుకోవాలి. ఇంకో దాంట్లో మెసేజ్ 3 అని పెట్టుకోవాలి. ఇలాగ ఎవ్రీ టైం వచ్చేసి మనకి ఒక డిఫరెంట్ వేరియబుల్ తీసుకొని డిఫరెంట్ గా మనకి ప్రింట్ చేయాలన్నమాట. ఇది ఎఫ్ నేమ్ కదా మనకి ఇక్కడ మెసేజ్ 1 పెట్టుకున్నాం, ఇక్కడ మెసేజ్ 2 పెట్టుకున్నాం, ఇక్కడ మెసేజ్ 3 పెట్టుకున్నాం, ఇక్కడ మెసేజ్ 4 పెట్టుకున్నాం, ఇక్కడ మెసేజ్ 5. ఇలా వేరియబుల్స్ మనకి పెరిగిపోతాయి. అందుకోసం కామన్ గా నేను ఏం చేస్తున్నా అంటే ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను, ఒకటే కాన్స్టెంట్ గా ఒకటే తీసుకుంటున్నాను. ఆ వేరియబుల్ వచ్చేసి నేను మెసేజ్ అనుకుంటున్నా. ఒకటే వేరియబుల్ తీసుకుంటున్నాను, మెసేజ్ అని తీసుకుంటున్నాను. అదే వేరియబుల్ డైరెక్ట్ గా నేను ఇక్కడ మెసేజ్ ని ప్రింట్ చేస్తాను. ఇక్కడ లేకుండా 1 by 1 లేకుండా ఎండింగ్ లో నేను రాయేస్తాను. నేను ఇక్కడ మెసేజ్ అని పెట్టుకుంటాను. ఇప్పుడు చూద్దాం ఒకసారి. మెసేజ్ ఓన్లీ మెసేజ్ కి నాకు అసైన్ చేయాలి. ఇక్కడ ఈ వాల్యూ తీసి మెసేజ్ ఇక్కడ నేను డైనమిక్ గా ఇక్కడ ఇచ్చుకుంటాను. నేను టెక్స్ట్ డేంజర్ చేయండి. అదే కనుక మనకి సక్సెస్ అయింది అనేసి అనుకుంటే ఇక్కడ ఈ కండిషన్ వాల్యూ అయ్యింది అనుకుంటే ఎల్స్ పార్ట్ లోకి వచ్చేసి సక్సెస్ అని పెట్టుకుంటాం. మెసేజ్ లోకి వచ్చేసి మనకి సక్సెస్ పెట్టుకుంటాం. రిఫ్రెష్. సబ్మిట్. ఎంటర్ యువర్ ఎఫ్ నేమ్ ఇస్తాను. ఎంటర్ యువర్ ఎల్ నేమ్ ఇస్తాను. ఎంటర్ యువర్ ఫోన్ నెంబర్ ఇస్తాను. ఎంటర్ యువర్ ఈమెయిల్ ఇస్తాను. ఎంటర్ యువర్ పాస్వర్డ్ 1 2 3. సక్సెస్. ఈయన సక్సెస్ అయిన దగ్గర ఏం చేయాలంటే ఈ డేటాని సర్వర్ పంపించాలి. ఇక్కడ నుంచి మనం సర్వర్ రాసుకోవడం అన్నమాట. MySQL లో ఇదే చేస్తాం మనం. ఇక్కడ ఒక ఫామ్ ఎంటర్ చేసిన తర్వాత డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత మనం సక్సెస్ అనేది చూడడం ఏం చేయాలంటే డేటాబేస్ కనెక్షన్ ఇక్కడ రాస్తాం మనం. అది మండే చూద్దాం మనం డేటాబేస్ కనెక్షన్. ఓకేనా? ఇది ఫామ్ వాలిడేషన్. సో ఈ ఫైల్ మీరు ఒకటి చూస్తే చాలు మీకు. సో రిమైనింగ్ అన్ని అవసరం లేదు. ఆ ఫైల్ ఒకటి చూస్తే చాలు. ఇవన్నీ వచ్చేసి డిఫరెంట్ వాల్యూస్ రాసినప్పుడు ఇది రాసింటారు చూడండి. ఇది రాయలేదు అంటే మెసేజ్ 1 మెసేజ్ 2 మెసేజ్ 3 ఇది వచ్చేసి మీరు ఒక్కొక్క మెసేజ్ వచ్చేసి మీరు ఒక్కొక్క వాల్యూ దగ్గర మీరు ప్రింట్ చేయాలి అనేసి అనుకుంటే ఇలా డిస్ప్లే చేసింటాను. అది చూడండి. ఈ రెండు చూస్తే మీకు సరిపోద్ది డిఫరెన్స్. నెక్స్ట్ ఫైల్ అప్లోడ్ అన్నమాట. చాలా ఇంపార్టెంట్ ఇది ఫైల్ అప్లోడ్ గురించి. కొద్దిగా క్లమ్జీగా కొన్ని కన్ఫ్యూజింగ్ గా ఉంటది, వినాలి తప్పదు. ఇది ఒక డిఫరెంట్ అన్నమాట. ఇది ఒక డిఫరెంట్ ఫార్మాట్ లో మనం ఇస్తాం. ఏదైనా సరే ఒక ఫామ్ ఎలిమెంట్ లో మీరు ఇమేజ్ ని గానీ ఐకాన్ ని గానీ ఫైల్ ని గానీ ఏదైనా సరే ఫైల్ అనే ఇచ్చారనుకోండి, టైప్ ఫైల్ అనేసి ఇచ్చారనుకోండి, ఏదైనా సరే ఇందాక మనకు వాలిడేషన్ లో ఈ ఫైల్ అనేది లేదు మనకి. ఇన్ కేస్ ఈ ఫైల్ అనేది మీరు ఇచ్చారనుకోండి, ఇది మొత్తం రాయాలి. ఒక ఫైల్ కి వాలిడేషన్ చేస్తున్నారు అంటే ఆ ఫైల్ కి మొత్తం మీరు రాసుకోవాలన్నమాట. అందుకోసం సపరేట్ గా నేను చెప్తున్నాను. ఒక ఫైల్ అనే ఇన్పుట్ ఎలిమెంట్ మీరు ఒక ఫామ్ లో ఉంది అనేసి అనుకోండి, టైప్ ఫైల్ అనేది, దానికి మెథడ్ ఆల్మోస్ట్ పోస్టర్ రాస్తారు. ఎన్క్రిప్టెడ్ టైప్ అని రాసుకోవాలి. ఎన్క్రిప్టెడ్ టైప్ మల్టీపార్ట్ ఫామ్ డేటా అని రాయాలి. మీరు మల్టీపార్ట్ ఫామ్ డేటా అని రాయాలి. ఓకేనా? ఇంకేమైనా డౌట్ ఉంది దీంట్లో? మల్టీపార్ట్ ఫామ్ డేటా అనేసి మనం రాసుకోవాలి డెఫినెట్ గా. నెక్స్ట్ మనకి ఈ ఇన్పుట్
టైప్ ఫైల్ రాసుకుంటా ఇలా. ఇప్పుడు చూద్దాం. జస్ట్ ఎగ్జాంపుల్‌గా ఒక ఫైల్‌ని మనం అప్‌లోడ్ చేసినప్పుడు మనకు దానికి సంబంధించిన వాల్యూస్ ఏమేమి వస్తాయనేసి. ఇక్కడ యూజ్ చేసే ఫంక్షన్ ఏందంటే వేరియబుల్ అన్నమాట. $ఫైల్ అనేసి యూజ్ చేస్తాం మనం. ఇప్పుడు చూడండి. వాల్యూ వచ్చేసి నేనేం చేస్తున్నానంటే అప్‌లోడ్ అని చేస్తున్నాను. ఇఫ్ ఈ సెట్ అని రాద్దాం మనం. $పోస్ట్ మెథడ్ అప్‌లోడ్. ఇక్కడ వచ్చేసి మనకి ఫైల్. pre_r of $ఫైల్. మీరు అప్‌లోడ్ చేసే ఫైల్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం నేను ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను. ఎకో ప్రీ ట్యాగ్ ఎకో ప్రీ ట్యాగ్ క్లోజ్. సారీ ఫైల్స్ నాట్ ఫైల్స్ అన్నమాట. ఒకసారి చూద్దాం మనకి. ఫైల్ అప్‌లోడ్ అండ్ ఫైల్స్. సింటాక్స్ ఎర్రర్ లైన్ నెంబర్ 4 echo 4 pre_r of ఫైల్. ఇదేనా ఫైల్ అయినా ఉంది ఫైల్. లెఫ్ట్ డబుల్ కోట్స్ ఇవ్వాల్సింది మనం. స్ట్రింగ్ కదా ఇది. ఇప్పుడు మనకి ఫైల్స్ అనేది ఏం చేస్తదంటే ఒక ఇమేజ్‌ని గాని, ఒక ఫైల్‌ని గాని ఏదైనా పీడీఎఫ్ ఫైల్ గాని ఏదైనా మనం సెలెక్ట్ చేసుకున్నాడు ఆ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తం $ఫైల్‌లో ఉంటది మనకి. చూద్దాం. ఏదైనా సరే ఒక ఇమేజ్‌ని గెట్ చేశాను అప్‌లోడ్. అన్‌క్యాచ్డ్ ఎర్రర్ కాల్ ఫైండ్ pre_ అండ్ ఏదో ఎర్రర్ ఉంది. ఒక మెయిన్. ఓకే. 1 మినిట్. ఇక్కడ ఉండే నేమ్ ఉంది కదా మనకి. నేమ్ ఐఎంజీ. సారీ. file_img. ఐఎంజీ. సారీ. ఆ ఫైల్ యొక్క ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తది. ఇమేజ్ అప్‌లోడ్. మళ్ళీ pre_r. print_r కదా. ప్రీ అనేసి ఇచ్చాను. సారీ. print_r అది ఫంక్షన్. అండ్ డిఫైన్ లైన్ నెంబర్ 5 మళ్ళీ వేరే రాంగ్ వచ్చింది మనకి. వన్ మినిట్ అండి. అన్‌డిఫైన్ వేరియబుల్ pre_r. అప్‌లోడ్ చేసినప్పుడు మనం ఇమేజ్ ఇది కరెక్టే. ఎందుకు ఇది రావట్లేదు. $ఫైల్స్ pre. అన్‌డిఫైన్డ్ వేరియబుల్ ఫైల్స్ స్పెల్లింగ్ ఏమైనా రాంగ్ ఉందా? $ఫైల్స్ కరెక్ట్.
సరే ఇప్పుడు వచ్చింది చూడండి. అరేలో ఐఎంజిని మనం సెలెక్ట్ చేసుకున్నాం, ఇమేజ్ ని మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఆ ఇమేజ్ యొక్క అరే వచ్చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఫైల్స్ అనేది ఇస్తాయి. ఆ ఇమేజ్ యొక్క నేమ్ ఏంటి, ఆ ఇమేజ్ యొక్క టైప్ ఏంటి, ఆ ఇమేజ్ యొక్క టెంపరరీ నేమ్ ఏంటి, ఆ ఇమేజ్ లో ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయా, ఆ ఇమేజ్ సైజ్ ఏంటి. సో ఈ వాల్యూస్ అన్ని మనకి ఇంపార్టెంట్ ఫైల్స్ ఏంటంటే నేమ్ ఇంపార్టెంట్, టైప్ ఇంపార్టెంట్, పాత్ ఇంపార్టెంట్. అంటే టెంపరరీ నేమ్ అనమాట ఇది. ఈ టెంపరరీ నేమ్ అనేది ఈ పాత్తో సహా మనకు వస్తుంది. అంటే ఈ పాత్ని రిమూవ్ చేసుకొని ఓన్లీ ఈ ఫైల్ మాత్రమే మనం పంపించాలి మనకి. అంటే ఎర్రర్ అండ్ సైజ్ అన్నమాట. ఇప్పుడు మనకి ఈ ఫైల్స్ అన్ని ఎక్కడ ఉన్నాయంటే ఇమేజ్ అనే అరేలో ఉన్నాయి మనకి. ఇమేజ్ అనే అరేలో ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే మనకి ఇక్కడ నేను రాస్తాను చూడండి. ఇది మెయిన్ గెట్ చేసుకోవడం మెయిన్ ఇంపార్టెంట్ మనకి. ఇప్పుడు వచ్చేసి నేమ్ వచ్చేసి నేమ్ ఫైల్, నేమ్ వచ్చేసి అప్లోడ్. అండ్ అప్లోడ్ చేసిన మనకి ఫైల్స్ ఎటువంటి ఇక్కడ ఏ నేమ్ అయితే పెడతాం అది నేమ్ ఇంపార్టెంట్ మనకి. ఇక్కడ ఫైల్ పెట్టాం కదా, $_ఫైల్స్ ఆఫ్ ఫైల్స్ అనమాట. ఈ ఫైల్లో ఉండే నేమ్ వచ్చేసి నేమ్ లోకి వెళ్ళాలి, అంటే ఫైల్ నేమ్ లోకి వెళ్ళాలి. ఇక్కడ ఫైల్ టైప్ వచ్చేసి టైప్ లోకి వెళ్ళాలి. ఇక్కడ ఫైల్ సైజ్ వచ్చేసి సైజ్ లోకి వెళ్ళాలి. ఇక్కడ టెంపరరీ నేమ్ వచ్చేసి ఈ నేమ్ లోకి వెళ్ళాలి అనమాట మనకి. ఇలా ఇప్పుడు మనకి ఇఫ్ ఈజ్ అప్లోడ్ ఫైల్ అసలు అప్లోడ్ చేస్తూ ఉంటే, అప్లోడ్ ఫైల్ ఉంటే ఈజ్ అప్లోడ్ ఫైల్ అంటారన్నమాట. ఈజ్ అప్లోడ్ ఫైల్ అంటే మళ్ళీ దాని లోపల ఇంకోటికి కంపేర్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఈజ్ ఫైల్ ఉంటే అలాగా, లేదు అనేసి అనుకుంటే మనకి ఈ మెసేజ్ మనం ప్రింట్ చేస్తున్నాం కాబట్టి మనకి $మెసేజ్ వచ్చేసి ఎంటీగా మనం పెట్టుకోవాలి. $MH ఈ మెసేజ్ ఫైల్ వచ్చేసి మనకి ఫైల్ ఏం సెలెక్ట్ చేసుకోకపోతే మెసేజ్ వచ్చి నో ఫైల్ రిసీవ్డ్ అనేసి రాసుకోవాలి. నెక్స్ట్ ఇఫ్ కండిషన్ లోపల ఇఫ్ ఇన్ కేస్ మన ఫైల్ సెలెక్ట్ చేసుకున్నాం, ఫైల్ ఉంది మనకి, ఫైల్ ఉంది అంటే అది ఏ టైప్, ఫైల్ సైజ్ ఎంత అనేసి. సో ఫైల్ సైజ్ ఎంత అంటే అది ఏ టైప్. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఫైల్ సైజ్ లో వచ్చి సైజ్ వస్తాం మనకి. ఎఫ్ సైజ్ అంటే ఫైల్ సైజ్ అన్నమాట. ఫైల్ సైజ్ మనకు అప్లోడ్ చేసుకున్న తర్వాత ఇది ఒకసారి మనకు ప్రింట్ చేసి చూద్దాం. మనకి ఒక వాల్యూని ఇక్కడ ప్రింట్ చేసాం కదా, ఎలాగో చూద్దాం. ఒక ఫైల్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనకి ఫైల్ సైజ్ వచ్చేసి మనకి 18 అంటే 1.8 MB అనేసి. ఇది 1.8 MB. ఇది చూస్తే 18,000 KBs అన్నమాట. ఇది 18,000 KBs. ఓకే, ఒకసారి ఫైల్ సైజ్ చూద్దాం. మనకి బూస్ట్ ఆఫ్ ఫైల్ కదా మనకి సెలెక్ట్ చేసింది ఇందాక, BS3 PNG. సో అది ఎక్కడ ఉందంటే ఈ ఫైల్ ఇన్స్పెక్ట్ చేసుకుంటే మనకి ఆ ఫైల్ యొక్క ఇన్ఫర్మేషన్ వస్తుంది చూడండి. 18 KB సైజ్ వచ్చేసి 18.2 KB అనమాట. అండ్ ఇక్కడ డీటెయిల్స్ లోకి వెళ్తే మనకి సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ సారీ బైట్స్ లో మనకు వచ్చేది, బైట్స్ లో వస్తుంది. దాన్ని కేబీలకు కానీ ఎంబీలకు మనం కన్వర్ట్ చేస్తాం. 18,716 బైట్స్ అనమాట మనకి. ఓకేనా,
ఇప్పుడు మనకి 5 MB కంటే తక్కువ ఉండాలి అనేసి చేస్తాం. ఇక్కడ ఏంటంటే 5 MB కన్నా అంటే ఇలా 5 lakhs అన్నమాట. 5 MB కంటే తక్కువ ఉండే ఫైల్ సైజే మనకు ఉండాలి. అంటే కొన్ని కండిషన్స్ పెడుతూ ఉంటారు. ప్లీజ్ అప్లోడ్ బిలో 1 MB, బిలో 2 KB, బిలో 5 KB అలా పెడుతుంటారు. సేమ్ ఆ ఫైల్ సైజ్ ని అప్లోడ్ చేసినప్పుడు వాడు కండిషన్ ఎలా రాసింటాడు అంటే ఇలా రాసింటాడు. ఫైల్ సైజ్ అప్లోడ్ చేసేది ఇంతకంటే తక్కువ ఉండాలి. సో ఇంతకంటే తక్కువ ఉంటే ఫైల్ టైప్ కొని చూస్తారు. మీది ఓన్లీ జేపీజీలోనే ఉండాలనా, పిఎన్జీలోనే ఉండాలనా, లేకపోతే జేపీజీలో లేకపోతే ఏం చేయాలి, పిఎన్జీలో లేకపోతే ఏం చేయాలి. మళ్ళీ ఫైల్ సెలెక్ట్ చేసుకోమని చెప్పాలి అంతే. ఎల్స్ పార్ట్ రాసుకుందాం ఫైల్ సెలెక్ట్ చేసుకో అనేసి. ఇఫ్ కండిషన్ లో మన సైజ్ ఇది లేకపోతే మనకి ఎల్స్ కండిషన్ రాయాలి. ఇక్కడ ఎల్స్ కండిషన్ లో వచ్చేసి మనకి మెసేజ్ వచ్చేసి మనకి సైజ్ తక్కువ ఉంది అనుకుంటే సైజ్ తక్కువ పెట్టుకో అనేసి మనం చెప్తాం. అప్లోడ్ చేసుకో అనేసి మనం చెప్తాం. ఫైల్ సైజ్ మోర్ దాన్ 5 MB, ప్లీజ్ ఫైల్ సైజ్ బిలో 5 MB సెలెక్ట్ అనేసి నేను రాశాను. జస్ట్ ఏదో కామెంట్ లో మనకు రాసుకున్నది ఫైల్ సైజ్. సో ఫైల్ వచ్చి సెలెక్ట్ చేసుకునే తర్వాత మనకి ఎల్స్ తోటి ఏదో క్రొన్సీ ఉంటుందండి. ఫైల్ సైజ్ టైప్ సారీ అండి, ఇక్కడ కొద్దిగా క్లమ్జీగా ఉంది. ఆ క్లమ్జీ ఫైల్ చేస్తాను. ప్లీజ్ అప్లోడ్ ఫైల్ ఫార్మాట్ జేపీజీ ఏదో మనం రాసుకుంటాం. నెక్స్ట్ ఫైల్ టైప్ మనకి అయిన తర్వాత మనకి ఫైల్ టైప్ ఓకే, మనకు అన్ని ఇవన్నీ పర్ఫెక్ట్ గా అనుకుంటే ఫైల్ మూవ్ చేసుకుంటాం. మనం ఫైల్ ని మూవ్ చేసుకోవడానికి ప్రాసెస్ ఏంటంటే ఫంక్షన్ ఇక్కడ యూజ్ చేసేది ఏంటంటే మనకి మూవ్ అప్లోడ్ ఫైల్ అన్నమాట. మూవ్ అప్లోడ్ ఫైల్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఈ అప్లోడ్ ఫైల్ వచ్చేసి ఎఫ్ టెంపరరీ ఫైల్ అన్నమాట. ఎఫ్ టెంపరరీ ఫైల్ ని మనకి ఎఫ్ టెంపరరీ ఫైల్ వచ్చేసి మనకి అంటే విత్ పాత్ సహా మనకి మూవ్ చేస్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం? అప్లోడ్స్ లేకి అంటే ఇక్కడ పాత్ లో ఉండే ఇమేజ్ అన్నమాట. ఇక్కడ ఏ పాత్ లో అయితే ఇమేజ్ ఉందో ఆ పాత్ లో ఉండే ఇమేజ్ ని వచ్చేసి అప్లోడ్స్ లేకి ఎఫ్ నేమ్ అనే ఫైల్ ని మనకి మూవ్ చేయాలి. అప్లోడ్స్ లేకి ఇక్కడ వచ్చేసి మనకి అప్లోడ్స్ అనేది మనకి లేదు కదా. మనకి చూద్దాం. మనకి అప్లోడ్స్ ఇక్కడ వచ్చేసి అప్లోడ్స్ లేకి నీకు మూవ్ చేద్దాం అనుకుంటాం. లేకపోతే ఇమేజెస్ అని పెట్టుకోండి, మీ ఇష్టం. ఇమేజెస్ లేకి సేమ్ లైక్ ఇక్కడ కూడా మనకు అదే నేమ్ ఇవ్వాలి మీరు. అప్లోడ్స్ ఇమేజెస్ లేకి ఇక్కడ ఏదైతే ఎఫ్ నేమ్ తో ఉందో నేమ్ ఉందో ఆ నేమ్ తోనే మనకి వెళ్తారు. ఎఫ్ నేమ్ ఫైల్ సక్సెస్ఫుల్ అప్లోడెడ్ లేదు అనేసి అనుకుంటే కండిషన్ రాస్తాం. ఫైల్ అప్లోడెడ్ ఫెయిల్డ్ అనేసి. ఇది కొద్ది క్లమ్జీగా ఉంటది, ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. మన కండిషన్స్ 1 by 1 వచ్చేసి కండిషన్స్ మనం చెక్ చేస్తాం. 1 by 1 చూద్దాం. మనకి రిఫ్రెష్ మన ఫైల్ వచ్చేసి ఇవన్నీ కామెంట్లు పెడుతున్నాను. ఈ మెసేజ్ అనే ఫైల్ మనకి ఇచ్చిందాం, అందుకోసం ఇది వస్తుంది మెసేజ్. echo $MSG. File number 10 undefined file name name file ఇచ్చాం కదా మనం. ఫైల్ ఇచ్చాము.
Slide number 10 undefined index file. మనం ఓపెన్ చేసేది ఫైల్స్ ఓపెన్ చేసాము. ఫైల్స్ ఓకే. ఫైల్ అప్లోడెడ్ సక్సెస్ఫుల్లీ. చూడండి ఇప్పుడు చూద్దాం మనకు ఆ ఇమేజ్ వచ్చిందా లేదా అనేసి. అబౌట్ అది వచ్చింది అండ్ బూస్టప్ 3.4 వచ్చింది. ఇంకా ఎక్స్ట్రా వేరే ఫైల్ ఇచ్చి చూద్దాం మనం. ఏదైనా రెజ్యూమ్ ఫైల్ ఇస్తున్నా అండ్ అప్లోడ్ చేస్తున్నాను. ఫైల్ అప్లోడ్ సక్సెస్ఫుల్లీ. ఒకసారి చూద్దాం మనకి. చూడండి నాకు మళ్ళీ రెజ్యూమ్ ఇక్కడికి వచ్చింది చూడండి. ఎక్కడో ఉండే ఫైల్ మన ఇమేజెస్ లోకి మనకు అప్లోడ్ అయిపోయింది. ఓకేనా? ఇలా అనమాట మనకి. ఫైల్స్ అప్లోడ్ అవసరం లేదు, మొత్తం అంతా ఫైల్ ఇది. ఓకే, ఒక్కసారి మళ్ళీ బ్రీఫ్ గా చెప్తాను చూడండి. ఏదైనా సరే మనకి ఫైల్ ని అప్లోడ్ చేసేటప్పుడు మనకి డెఫినెట్ గా మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఎన్క్రిప్ట్ టైప్ ఉందా లేదా. ఫైల్ టైప్ ఉన్నప్పుడు డెఫినెట్ గా మనకి ఫార్మ్స్ లో వచ్చేసి ఎన్క్రిప్ట్ టైప్ మల్టీ పార్ట్ ఫార్మ్ డేటా అనేసి మనకు ఉండాలి. పోస్ట్ మెథడ్ యూజ్ చేసినప్పుడు మెథడ్ అనేసి డెఫినెట్ గా మనకు ఉండాలి. ఇప్పుడు ఈ ఫైల్ మనకి గెట్ చేసుకోవాలంటే మనకి ఇక్కడ మనకు కొన్ని ఫైల్స్ అవసరం. ఎఫ్ నేమ్ అవసరం, ఎఫ్ టైప్, ఎఫ్ సైజ్, ఎఫ్ టెంపరరీ నేమ్ అనమాట. టెంపరరీ పాత్ అనుకోండి, టెంపరరీ నేమ్ అనమాట ఇది. ఇవన్నీ మనకి గెట్ చేసుకున్న తర్వాత ఈ ఫైల్స్ లోనే ఫైల్ అనే ఇప్పుడు అప్లోడ్ చేస్తాం కదా, దానికంటూ ఫైల్ అనమాట. ఆ ఫైల్ కుండే నేమ్, టైప్, సైజ్ ఇవన్నీ ప్రీ డిఫైన్డ్ వాల్యూస్ అనమాట దానికి ఉండేటి. దాన్ని గెట్ చేసుకుంటాం. ఫస్ట్ అప్లోడ్ చేయాలంటే ఈజ్ అప్లోడ్ ఫైల్. ఫస్ట్ టెంపరరీ పాత్ అంటే టెంపరరీ పాత్ లో ఉండే నేమ్ ఉందా లేదా, ఆ ఫైల్ ఉందా లేదా అని మనం చూస్తాం. ఆ ఫైల్ ఉంది అంటే సైజ్ చెక్ చేసుకుంటాం అండ్ ఇవన్నీ చేసుకుంటాం. ఇన్ కేసు ఏ ఫైల్ అయినా సరే మనం అప్లోడ్ చేయాలి అనేసి అనుకుంటే ఇవన్నీ కండిషన్ రాయనవసరం లేదు. ఈ 2 కండిషన్స్ వేస్ట్. డైరెక్ట్ గా ఇది రాసేయచ్చు. మనకి సైజులు ఇవన్నీ వెరిఫై చేయకూడదు అనుకుంటే ఇవన్నీ కట్ చేసుకొని ఈ వాల్యూ మాత్రం మీరు పెట్టుకుంటే సరిపోద్ది. కావాలని చూద్దాం చూడండి. ఈ వాల్యూ మనకు అవసరం లేదు. చూడండి సేవ్ చేస్తున్నాను. డైరెక్ట్ గా మనకి సైజ్ ఏం చూసుకోకుండా సరే మనకి ఇమేజ్ లో చూడండి 3 ఇమేజెస్ ఉన్నాయి. మనకు ఒక డిఫరెంట్ ఇమేజ్ చూద్దాం. మనకి డిజిటల్ అనేసి అప్లోడ్ డిజిటల్ వచ్చింది. ఓకేనా? ఇలాగా మనకి ఆ వాల్యూస్ వచ్చేసి ఇలా వస్తాయి మనకి. ఇక్కడ చూస్తే మనకి యాక్షన్ అనేసి మనకి లేదు కాబట్టి అందుకోసం అది రిఫ్రెష్ అవ్వట్లేదు మనకి. ఇంక సరే అండి. ఓకేనా? కండిషన్ లేకపోయినా ఇలాగే చేస్తాం. ఇలా ఓన్లీ అప్లోడ్ చేయడానికి ఇలా చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇంకోటి ఫైల్ రాస్తాం చూడండి. ఏదైనా కండిషన్ బేస్డ్ రాసుకోవాలంటే ఫైల్స్ 2 PHP కండిషన్స్ బేస్ చేసుకొని రాయాలనుకుంటే ఈ కండిషన్ బేస్ చేసుకొని ఇక్కడ వచ్చేసి మీరు డైనమిక్ గా కలర్ అప్లై చేయండి. నేను కలర్ అప్లై చేయలేదు. ఏదైతే సక్సెస్ అవుతుంది అనుకుంటే దానికి కలర్ అప్లై చేయండి. బ్లాక్, వైట్, బ్లూ, గ్రీన్ కలర్ అప్లై చేయండి. ఏదైతే ఫెయిల్యూర్ అవుతున్న కేసెస్ లో వచ్చేసి మీరు రెడ్ కలర్ అప్లై చేయండి. డైనమిక్ గా కలర్ అప్లై చేసుకోవాలి. మీరు ఇక్కడ డైనమిక్ గా క్లాస్ అప్లై చేయాలి మీరు.
సక్సెస్ అయ్యే చోట మాత్రం మనకి గ్రీన్ కలర్ అప్లై చేయాలి. ఇక్కడ క్లాస్ వచ్చేది డైనమిక్. ఇక్కడ నేను ఇవి ఇవ్వలేదు. ఇవి బూస్ట్‌స్ట్రాప్ ఇవ్వలేదు. అందుకోసం ఇక్కడ నేను క్లాస్ రాయట్లేదు. మీరు బూస్ట్‌స్ట్రాప్‌లో ఇచ్చేసుకొని ఈ కోడ్‌ని అక్కడ ట్రై చేయండి. ఓకేనా? సో, మనకి ఇవాల్టితో PHP కంప్లీట్ అయిపోయింది. ఆల్ టాపిక్స్. ఈ టాపిక్స్ ప్రిపేర్ అయితే చాలు. అండ్ మీకు ఎక్స్‌ట్రా టాపిక్స్ ఇచ్చాను నేను. అవైతే చూడండి మీరు. ఆ ఎక్స్‌ట్రా టాపిక్స్ ఏందంటే ఇవి. ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్, అరే, స్ట్రింగ్, ఈ ఫంక్షన్స్, నంబర్స్, మ్యాథ్, అరే, డేట్ ఫంక్షన్స్ ఇవన్నీ ఇంపార్టెంట్ అన్నమాట. ఇవన్నీ వెబ్ అప్లికేషన్ చేసినప్పుడు చాలా ఇంపార్టెంట్. వెబ్‌సైట్ మన డైనమిక్‌గా చేసినప్పుడు అవసరం లేదు ఇవన్నీ. వెబ్ అప్లికేషన్ ఏదైనా కాలిక్యులేషన్ పర్పస్ అలాంటి యూజ్ చేసినప్పుడు మనకి ఇవన్నీ యూజ్ అవుతాయన్నమాట మనకి. ఓకే. ఇవాళ PHP కంప్లీట్ అయింది. సో, PHP అనేసి కంప్లీట్ చేసేయండి మండే వరకి. అండ్ MySQL వచ్చేసి మండే నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. డౌట్స్ లేకపోతే లీవ్ అవ్వచ్చు.